స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కాంపిటీషన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు ఫుల్ పోటీ ఉన్నది. తమకే టికెట్ ఇవ్వాలని పలువురు ఆశావాహులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన లోక్సభలోనూ తన ఓటింగ్ శాతం పెంచుకొని సత్తా చాటింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలుపెట్టింది. మెజార్టీ స్థానాలు తమవేనంటూ మంత్రులు ప్రచారం చేయడంతో లోకల్ క్యాడర్లో టికెట్ల ఆశలు రెట్టింపయ్యాయి. టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల మంత్రులతో పాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికే ₹1,00,000 రుణాలున్న చాలామంది రైతులకు డబ్బులు జమ అయ్యాయి. ఇది కాంగ్రెస్ గ్రాఫ్ను మరింత పెంచింది. పబ్లిక్లో మరింత పాజిటివ్ వేవ్ వచ్చిందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వంపై పాజిటివిటీ పెరుగుతుండడంతో స్థానిక నేతలు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామం నుంచి జిల్లాల వరకు ఆశావాహులు రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో 2-3 మంత్రులున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ ఎవరు సూచించిన వారికి టికెట్ ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. 10 సంవత్సరాలు పక్కా అధికారంలోనే ఉంటామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు సభలు, మీటింగ్లలో నొక్కి చెప్పారు. తెలంగాణలో 2 టర్ముల పాలనను ప్రజలు ఆమోదిస్తారని ఆయన వివరించారు. దీంతో ఇటీవల బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయడంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్లో చేరడం అనివార్యమైంది. దీంతో 10 ఏళ్లు పవర్ పక్కా అంటూ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా చేరిన వాళ్లతో పాటు ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను సమన్వయం చేస్తూ టికెట్లను కేటాయించడం టీపీసీసీకి పెద్ద సవాల్గా మారనున్నది.